సరే, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యాన్ని కట్టిందెవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం నందవంశమనే ఒక అద్భుతమైన సామ్రాజ్య నిర్మాతల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న అడగ్గానే వెంటనే మనందరి మదిలో మెదిలే పేరు మౌర్యులు, అంతేకదా? కాని ఇక్కడే ఓ ట్విస్టుంది. చరిత్ర చూస్తే మౌర్యుల రాకముందే, వాళ్లకంటే ముందే ఒక మహాశక్తివంతమైన సామ్రాజ్యం ఉండేది. ఆశ్చర్యంగా ఉందా? అవును. అసలు విషయమేంటంటే, భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకుడు గురించి ఎన్నో వివాదాలు, ఎన్నో రహస్యాలున్నాయి. చెప్పాలంటే ఇదొక పెద్ద హిస్టారికల్ మిస్టరీ అన్నమాట. ఆ మర్మమైన సామ్రాజ్యమే నందవంశం. మనకు బాగా తెలిసిన మౌర్యుల కంటే ముందే భారతదేశాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చిన మహాశక్తివంతులు వీళ్ళు. చూడండి ఎంత ఆసక్తికరమో! పాతకాలపు గ్రంథాల్లో కూడా నందులు ఎక్కడనుంచి వచ్చారన్న దానిపై ఒక్క మాట లేదు. బౌద్ధ గ్రంథాలైతే వాళ్లను అనాతుక్కులు అని పిలిచాయి. అంటే ఏ వంశానికి చెందనివాళ్లు, వాళ్ల మూలాలు ఎవరికీ తెలియవని అర్థం. దీంతో ఈ మిస్టరీ ఇంకాస్త పెద్దదైపోయింది. సరే, ఇక అసలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేదాం. హిస్టోరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు అచ్చం డిటెక్టివ్ లాంటివాళ్లు. ఒకదానికొకటి సంబంధం లేని, కొన్నిసార్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే పాతకాలపు ఆధారాల్ని పట్టుకుని గతాన్ని ఎలా వెలికితీస్తారో ఒకసారి చూద్దాం. ఈ సామ్రాజ్య స్థాపకుడి గురించి మనకు 2 వర్షన్లు కనిపిస్తాయి. ఒకటి పౌరాణిక కథనం. దీని ప్రకారం అతను రాజా కుటుంబానికి చెందినవాడే, కాని అతని తల్లిది తక్కువ కులం. ఇక రెండో వర్షన్ జైన గ్రీకో-రోమన్ కథనాల ప్రకారం. ఇది చాలా డ్రామాటిక్. దీని ప్రకారం అతనొక మంగడి కొడుకంట. రాణితో సంబంధం పెట్టుకుని రాజును చంపేసి సింహాసనాన్ని లాక్కున్నాడని చెబుతారు. మరి హిస్టారియన్స్ దేని నమ్ముతున్నారు? వాళ్ల తీర్పు ఏంటంటే ఆ మంగలి కథనే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటారా? ఎందుకంటే ఆ కథకు 2 వేర్వేరు సోర్సెస్ నుంచి సపోర్టుంది. ఒకటి జైనులది, ఇంకొకటి గ్రీకో-రోమన్లది. ఒకే ఒక పౌరాణిక వాదన కంటే 2 వేర్వేరు సంప్రదాయాలు చెప్పే మాటకు బలమెక్కువగదా. సరే, వాళ్ల పుట్టుక గురించి ఎన్ని గొడవలున్నా వాళ్ల పవర్ గురించి మాత్రం ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. వాళ్లు సాధించిన విజయాలు మామూలైనవి కావు. ఇప్పుడు వాళ్లు కట్టిన ఆ అద్భుతమైన సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. మహాపద్మనందుడికి ఏకరథ్ అని ఓ బిరుదుండేది. అదేదో మామూలు పేరు కాదు. దాని అర్థం ఏకైక పాలకుడు, ది ఓన్లీ రూలర్. అంటే ఏంటి? తన చుట్టూ ఉన్న క్షత్రియ రాజ్యాలన్నిటినీ తుడిచిపెట్టేసి తనకు ఎదురూ పోటీ లేకుండా చేసుకున్నాడని అర్థం. ఆ రేంజ్ విజయమన్నమాట. వాళ్ల గెలుపుకు కారణం కేవలం యుద్ధాలు మాత్రమే కాదు. వాళ్లు ఒక పక్కా సిస్టమ్ను తయారుచేశారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెంట్రలైజ్ చేశారు. కొత్త కరెన్సీని తీసుకొచ్చారు. ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ను పక్కాగా అమలు చేశారు. ఈ సిస్టమ్ వల్లే వాళ్ల దగ్గర ఎంత సంపద పోగైందంటే దాదాపు 80 కోట్ల నాణేలు. ఊహించుకోండి. వాళ్ల పవర్, వాళ్ల సంపద గురించి వార్తలు దేశాలు దాటి వెళ్లాయి. ఎంతలా అంటే ఆ వార్తలు ప్రపంచ చరిత్ర గతిని మార్చేశాయి. అవును, మనం మాట్లాడుతున్నది మరెవరి గురించో కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి. అలెగ్జాండర్ తన గూఢచారుల ద్వారా నందుల సైన్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆ లెక్కలు విని షాక్ అయ్యాడు. గ్రీక్ హిస్టోరియన్స్ రాసిన దాని ప్రకారం నంద సైన్యంలో ఒక కాల్బలమే 2 లక్షల మందుండేవారట. గుర్రపు దళం 80,000. ఇక అన్నింటికన్నా భయంకరమైనవి 6,000 యుద్ధ ఏనుగులు. ఆ రోజుల్లో యుద్ధ ఏనుగులంటే ఇప్పటి మన యుద్ధ ట్యాంకుల్లాంటివి. జస్ట్ ఇమాజిన్! నందుల సైన్యం ఇంత పెద్దదని తెలిసాక ప్రపంచాన్నే గెలిచిన అలెగ్జాండర్ సైనికులు కూడా భయపడిపోయారు. బియాస్ నది దగ్గరకు రాగానే ఇక మేం ముందుకు వెళ్ళం అని మొండికేశారు. అంతే, అలెగ్జాండర్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఇదే అతని భారత దండయాత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇంత పవర్ఫుల్ సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? విచిత్రమేంటంటే అది ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా, అంతే నాటకీయంగా పడిపోయింది. అప్పటి కాలానికి చెందిన ఒక రాజు అలెగ్జాండర్తో ఏం చెప్పాడంటే, చివరి నందరాజు ధననందుడు చాలా దుర్మార్గుడు అని, ప్రజలతన్ని అసహ్యించుకుంటున్నారని చెప్పాడు. అతని దురాశ, పరిపాలన నచ్చక ప్రజలు అతన్ని ద్వేషించారు. ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకతనే ఒక అవకాశంగా తీసుకొని భారత చరిత్రలో 2 లెజెండ్స్ ఎంటరయ్యారు. ఒకరు చంద్రగుప్త మౌర్యుడు, మరొకరు ఆయన గురువు చాణక్యుడు.
వాళ్ళిద్దరూ కలిసి ఒక భయంకరమైన యుద్ధం తర్వాత నందవంశాన్ని అంతం చేశారు. నందవంశం అంతమైపోయినా వాళ్ళు మన చరిత్రపై వేసిన ముద్ర మాత్రం శాశ్వతమైనది. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, కాని వాళ్ళు వదిలివెళ్లిన వారసత్వం చాలా చాలా ముఖ్యమైంది. అసలు నందుల వారసత్వమేంటి? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళొక సామ్రాజ్యానికి కావలసిన బ్లూ ప్రింట్ను తయారుచేశారు. భారతదేశంలో మొదటిసారి ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ను తీసుకొచ్చింది వీళ్లే. వాళ్లు వేసిన రాజకీయ, సైనిక, ఆర్థిక పునాదులపైనే మౌర్యులు అంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టగలిగారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాయింట్ ఇదే. మౌర్యుల గొప్పతనం వెనుక ఉన్నది నందులు కట్టిన సిస్టమ్. నందుల కథ తెలియకుండా మౌర్యుల కథను పూర్తిగా అర్థం చేసుకోలేం. ఒక రకంగా చెప్పాలంటే నందులు ఆర్కిటెక్టుల్లా ఒక బలమైన ఫౌండేషన్ వేస్తే, ఆ ఫౌండేషన్ మీద మౌర్యులు ఒక అద్భుతమైన భవనాన్ని కట్టారు. సరే, ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చరిత్రను ఎప్పుడూ గెలిచినవాళ్లే రాస్తారనంటారు కదా. ఒకవేళ మౌర్యులు అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించకపోయి ఉంటే, అప్పుడు బహుశా మనమందరం ఈరోజు భారతదేశపు మొట్టమొదటి గొప్ప రాజవంశంగా నందుల గురించి చదువుకునేవాళ్లేమేమో కదా.